హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి మా మేనల్లుడి బర్త్డే సెలబ్రేషన్స్ వ్లాగ్ అనమాట. అంటే అన్నయ్య వాళ్ళ బాబుది బర్త్డే సెలబ్రేషన్స్ వ్లాగ్. ఒక దెబ్బకి రెండు పిట్టలు అంటారు కదా, సో అట్లాగా ఒక బర్త్డే పార్టీ కానీ వెళ్ళి ఇద్దరి బర్త్డేస్ అయితే సెలబ్రేట్ చేశారు. ఒకటి మా మేనల్లుడిది అయితే, ఇంకొకటి మా హస్బెండ్ అనమాట. మా హస్బెండ్ది కూడా సేమ్ డే, కాకపోతే తనకు అంత ఇంట్రెస్ట్ ఉండదని చెప్పేసి నేనైతే ఏమి సెలబ్రేట్ చేయలేదు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నయ్య వాళ్ళే సర్ప్రైజ్ చేశారనమాట. సో అది ఇంకా బర్త్డే పార్టీ కోసమని ఇంక ఇక్కడ మేమైతే గుంటూరు వెళ్తూ ఉన్నాము. హ్యాపీ బర్త్డే. అయ్యో ఇటు హ్యాపీ బర్త్డే మను హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. మీ తాత వచ్చాడు. మీ తాత అడుగో, గొంతుంటే పరిగెత్తాడేమో. హ్యాపీ బర్త్డే. ఓయ్ హ్యాపీ బర్త్డే. చంద్రాత వచ్చాడంటే హ్యాపీ బర్త్డే. హ్యాపీ చంద్రాత టు హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. నీదేనా బర్త్డే? టైం ఏమో 12 అయింది. మమ్మల్ని 9కి రమ్మన్నారు, 12ంటికి రెడీ అవుతున్నారు అని చెబుతా. నిద్రపోయినా నువ్వు అది ముందు ప్లాన్ చేసుకోవాలి. ఏం మమ్మీ? చన్నమ్మా ఇంక ఇక్కడ బర్త్డే బాయ్ అలాగే ఇంకా వదిన అయితే రెడీ అవుతూ ఉన్నారు. వీడిది ఇదేనమాట ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్. వీడండి మేము వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ మేము 10కి అట్లా వెళ్ళిపోయాము. మేము వెళ్ళిన తర్వాత ఒక రౌండ్ నిద్రపోయి లేచి అప్పుడు కేక్ కట్ చేశాడు అనమాట. ఆల్మోస్ట్ 12 అట్లా అయిపోయింది కేక్ కట్ చేసేసరికి. సో ఇంక ఇక్కడ వీళ్ళైతే రెడీ అవుతూ ఉన్నారు. మీరైతే తప్పకుండా మా మేనల్లుడిని అలాగే ఇంకా మా హస్బెండ్ని ఇద్దరిని కూడా తప్పకుండా విష్ చేయండి. మీ విషెస్ అలాగే బ్లెస్సింగ్స్ వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ తప్పకుండా మీరైతే వీళ్ళని విష్ చేయండి. హోల్ డే వీడియో షూటింగ్. సో ఇంకా వాళ్ళు వచ్చేసి తను మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ అండి. అంటే మా హస్బెండ్ వాళ్ళ పిన్ని కొడుకు అనమాట. నాకు మరిది, అలాగే ఇంకా తను వచ్చేసి సిస్టరు. సో అది ఇంకా ఇదిగోండి బర్త్డే డెకరేషన్ అయితే ఇట్లా ఉంది. ఎలాంటి ఈవెంట్స్ వాళ్ళకైతే ఇవ్వలేదు. ఓన్లీ మా వదిన అలాగే ఇంకా వాళ్ళ బ్రదర్ అయితే ఈ డెకరేషన్ చేశారంట. అసలు నిజంగా చాలా గ్రేట్ అండి. వదిన యాక్చువల్గా జాబ్ చేస్తుంది. సో జాబ్ చేసి వచ్చి మళ్ళీ నైట్ టైము ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 3 అయిపోయిందంట ఈ డెకరేషన్ చేసేసరికి. ఇదిగోండి నైట్ టైం డెకరేషన్ కోసం పడుతున్న తిప్పలు. ఇది అన్నయ్య నా కోసం జస్ట్ అలా చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేశాడంట. సో ఎటు షూట్ చేశాడు కదా అని చెప్పేసి ఇంకా వీటిని కూడా యాడ్ చేశాను. నిజంగా చాలా గ్రేట్ కదా. అసలు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు చెప్పండి ఇట్లాగా డెకరేషన్? అంటే ఓన్గా ఇంట్లో ఉండే వాళ్ళైనా సరే ఈవెంట్ మేనేజర్స్కి ఇచ్చేస్తే మొత్తం A to Z వాళ్ళే చేసి ఇచ్చేస్తున్నారు. ఇంకా జాబ్ చేసే వాళ్ళంటే అసలు చేసే ప్రసక్తే లేదు. కానీ ఈ విషయంలో నాకైతే వదిన అసలు చాలా గ్రేట్ అనిపించింది. డే టైం మొత్తం జాబ్ చేసి నైట్ మళ్ళీ 3 o'clock వరకు ఉండి ఇట్లా డెకరేషన్ చేసింది అంటే నిజంగా నాకైతే చాలా గ్రేట్ అనిపించింది అనమాట. అండ్ మళ్ళీ చిన్న బాబు కదా, సో వాడు ఇప్పుడే కాబట్టి ఫస్ట్ బర్త్డే. అసలు చాలా గ్రేట్. నేనైతే ఒక్కసారి చేశానండి ఇట్లాగా వాస్విక్ టైంలో ఒక్క బర్త్డే చేశాను అనమాట. ఇట్లా మంచిగా డెకరేషన్ చేసి ఆ తర్వాత ఇంకెప్పుడు చేయలేదు. కానీ ఇట్లా మన చేతులతో మనమే డెకరేషన్ చేసి సెలబ్రేట్ చేస్తే నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. చెప్పాను కదా నేనైతే ఒక్కసారి చేశాను. నాకైతే అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా తర్వాత కూడా చేద్దాం అనుకున్నాను కానీ బట్ మా పిల్లలు అయితే నాకు కోఆపరేట్ చేయలేదన్నమాట. సో ఇంకా నేను లైట్ తీసుకున్నాను. ఇంక ఇక్కడైతే గెస్ట్లు అందరూ కూడా వచ్చారు. ఇంకా అమ్మ అనమాట హాయ్ చెప్పింది. సో ఇంకా ఇదిగోండి ఇక్కడైతే కేక్ కటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. చందు టోపీ సార్ టచ్ లేడు చూడు.
బిందకాయ నాకు అని అడుగు, బిందకాయ నాకు అని అడుగు. ఇంకైతే పెద్దగా సో ఇంకా ఇదిగోండి ఇక్కడ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా తిను నీ ఓన్ బ్రదరా అని చెప్పేసి అడుగుతున్నారు కదా, తిను వచ్చేసి నా కజిన్ బ్రదర్ అండి. అంటే మా పెదనాన్న వాళ్ళ అబ్బాయి, అదిగోండి మా పెదనాన్న, అలాగే మా పెద్దమ్మ అనమాట వాళ్ళ అబ్బాయి. అన్నయ్యకి ఏంటంటే ఒక అక్క ఉంది. సో నాకేంటంటే అన్నయ్య ఉన్నాడు అనమాట. ఈ అన్నయ్య కాదు, నాకు ఇంకొక అన్నయ్య ఉన్నాడు. తనని నేను ఎప్పుడు వ్లాగ్స్లో చూపించడం చాలా తక్కువ అనుకుంటా, 1-2 సార్లు చూపించుంటాను అంతే. తిరుపతి వెళ్ళినప్పుడు చూపించాను ఆ వ్లాగ్లో. సో అది అన్నయ్యకి ఏంటంటే ఒక అక్క, ఈ అన్నయ్యకి అక్కే నా తోటికోడలు అనమాట. అంటే మా పెదనాన్న వాళ్ళ అమ్మాయి నా తోటికోడలు, మా బావ వాళ్ళ వైఫ్. నేనైతే ఎప్పుడు చెప్పలేదు కదా మీకు తెలియని విషయాలు ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా నేను కమింగ్ బ్లాగ్స్లో అయితే షేర్ చేస్తాను. ఇంక ఇదిగోండి ఇక్కడైతే మా జన్నగాడు వెళ్ళేసి తేపకు కొంచెం గిల్లుకుంటా ఉన్నాడు అనమాట కేక్. ఇంక ఇక్కడ పెదనాన్న వాళ్ళు, అలాగే అమ్మ నాన్న, వీళ్ళు వచ్చేసి మా అమ్మ నాన్న అనమాట. ఇంక అట్లా అందరూ కూడా బ్లెస్ చేస్తూ ఉన్నారు. వాడైతే అసలు కేక్ తినట్లేదండి. కొంతమంది పిల్లలు స్వీట్ తగలగానే తినడానికి ఇష్టపడతారు కదా, వాడైతే అస్సలు తినట్లేదు అనమాట. అది వచ్చేసి ఫౌండెన్ కేక్, లోపల అంతా కూడా బాగానే ఉంది, నార్మల్గా మన కూల్ కేక్ ఉన్నట్లే ఉంది, చాక్లెట్ కూల్ కేక్. బట్ బయట ఫౌండెంట్ అదంతా కూడా నిజంగా నాకైతే అంతగా ఏం అనిపించలేదండి. అదేంటో కొంచెం సాగుతున్నట్లు ఉంది. అంటే ఎప్పుడు వీడియోస్లో అక్కడ ఇక్కడ చూడడం వినడం తప్పిస్తే డైరెక్ట్గా చూడడం తినడం ఇదేనమాట నేను ఫస్ట్ టైము. సో అదేంటో కొంచెం సాగుతున్నట్లు అట్లా అనిపిస్తూ ఉంది. సో ఇంక ఇక్కడ అందరూ కూడా బ్లెస్ చేస్తూ ఉన్నారు. ఇంక ఇందాక వచ్చిన వాళ్ళైతే మా బాబాయి, అలాగే పిన్ అనమాట. అంటే మా నాన్న కజిన్ బ్రదర్ అనమాట తను. సో ఇంకా వీళ్ళైతే తిను మన సబ్స్క్రైబర్ అంటండి, తిను మా వదినకి సిస్టర్ అవుతారు. అయితే నేను అసలు ఎప్పుడు మా వదిన వాళ్ళ మ్యారేజ్ అప్పుడు చూశాను అంతే, మళ్ళీ ఇప్పుడేనమాట చూడడము. నాకైతే అంత స్ట్రైక్ అవ్వలేదు, కానీ తను మాత్రం నన్ను గుర్తుపట్టి రాగానే హాయ్ చెప్పింది. నేనేమో తెల్లమొహం వేసాను అనమాట, ఎవరా అని చెప్పేసి. ఇంకా డైలీ మీ వ్లాగ్స్ చూస్తాను, నీ సబ్స్క్రైబర్ని అని చెప్పేసి అప్పుడు ఎక్కడో స్ట్రైక్ అయిందనమాట. ఓకే అప్పుడు చూశాను కదా అని చెప్పేసి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే మా వారి బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. So high, I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. మా వారు మా ఇంట్లో మా అత్తయ్య మామయ్య ముందు కేక్ కట్ చేయాలంటేనే అంత ఇంట్రెస్ట్ చూపించరు. అట్లాంటిది మా అన్నయ్య ఒక 30-40 మంది ముందు కేక్ తెచ్చేసి బావా ఇది నీకోసమే అని చెప్పేసి సర్ప్రైజ్ చేశాడనమాట. ఇంకా మా వారిని చూడాలి. నిజంగా మా వారికి కొంచెం షై అండి, చాలా ఇంట్రోవర్ట్ అనమాట, కొంచెం షై కూడా. సో ఇంకా మీరు గమనిస్తే నాకు ఈవెన్ కేక్ కూడా పెట్టలేదు, గమనించారా? నాకు ఈవెన్ కేక్ కూడా పెట్టలేదు, మా పిల్లలిద్దరికి పెట్టారు అంతే. ఇట్లాంటి విషయాలు ఏమన్నా జరిగినప్పుడు, ఇవనే కాదు ఇంకా కొన్ని జరుగుతూ ఉంటాయి, ఇట్లాంటివి ఏమన్నా జరిగినప్పుడు అంతమంది ముందు నన్ను మ్యారేజ్ చేసుకున్నప్పుడు లేనిది జస్ట్ ఒక 10-20 మంది ముందు కేక్ ముక్క పెట్టడానికి ఏంటా అనిపిస్తుందండి నిజంగా. మా వారిని అడిగితే ఇంకా అది ఇది అని చెప్పేసి ఏవో సాకులు చెప్పారనమాట. సో అట్లుంటుంది మా వారితో. సో అట్లా సింపుల్గా మా వారి బర్త్డే కూడా, అంటే మా వారి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి అనమాట. సో ఇంకా అక్కడ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా మా వదిన వాళ్ళ ఆఫీస్కి సంబంధించిన వాళ్ళు అప్పుడు వచ్చారనమాట. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. నిద్ర బాగాలేదా ఏంటరా రాత్రల్లా నువ్వు? చూడు మా ఏ డ్రెస్ తెచ్చాడు నీకు, ఇస్తున్నాడు. ఓ ఇది
డ్రెస్ పక్కన కవర్ పట్టుకుంటావు ఇంకా మనకి కావాల్సింది ఈ క్యాప్ వచ్చింది గుడ్డి మనం నచ్చిందా మామయ్య వచ్చింది మనం సో ఫైనల్లీ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా కిందకు వచ్చేసి లంచ్ చేస్తూ ఉన్నాము. లంచ్ చేయడం అయిపోయింది, ఐస్ క్రీమ్ తింటున్నాం అనమాట. లంచ్ మెనూ వచ్చేసి బ్రెడ్ హల్వా, గారె, బిర్యానీ, అలాగే మటన్ కర్రీ, గోంగూర చట్నీ, రైతా, ఇంకా కలియా. మటన్ తినని వాళ్ళకైతే మష్రూమ్ గ్రేవీ కర్రీ అనమాట. సో ఇంకా అలాగే కిల్లి, ఇంకా ఐస్ క్రీమ్. సో ఇంకా కింద లంచ్ చేసి వచ్చి పైకి వచ్చేసి ఇంకా ప్రశాంతంగా కూర్చొని కిల్లి అయితే తింటూ ఉన్నాను. చెప్పాను కదా నాకు చాలా చాలా ఇష్టం అనమాట కిల్లి. సో ఇంకా అట్లా కిల్లి తింటూ ఉన్నాను. ఇంకా వచ్చేటప్పుడు కూడా ఒక 6-7 వేసుకొచ్చానులేండి. సో అది ఇంకా అట్లా లంచ్ చేసేసి ఈవినింగ్ టైము 5:30కి అట్లా స్టార్ట్ అయ్యాము. అంటే ఇంకొక పని కూడా ఉంటే అది కూడా చూసుకొని ఇంకా ఈవినింగ్ 5:30కి అట్లా స్టార్ట్ అయ్యాము. అంటే ఎండగా ఉంది కదండి, అసలే పిల్లలు ఉన్నారు. మేమైతే ఎలాగో వచ్చేవాళ్ళము, బట్ పిల్లలు ఉన్నారు కదా, అందుకని ఈవినింగ్ టైం స్టార్ట్ అయ్యి వచ్చాము. ఇదిగోండి అప్పుడే సన్సెట్ అవుతూ ఉందన్నమాట. ఇప్పుడు తాగారుగా, ఐస్ క్రీమ్ తిన్నారు, థమ్స్అప్ తాగారు. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. మేము వచ్చేసరికి 6:30 అట్లా అయిపోయింది అనమాట. అంటే కొంచెం చల్లబడిన తర్వాత బయలుదేరాము. ఎండలో రావాలంటే రాలేం కదా, సో అందుకని చెప్పేసి ఇంకొచ్చేసి గబగబా రైస్ అలాగే ఇంకా కర్రీ అయితే చేశాను. మా వారు డ్యూటీకి వెళ్ళాలి, సో అందుకని చెప్పేసి ఇంకా గబగబా చేసేసాను అనమాట. మా పిల్లలకి పెడదామని ఇంక ఇప్పుడే పెట్టుకొచ్చాను. సో అది ఇంకా ఫేస్ చేస్తున్నారు కదా అసలు ఎంత టైర్డ్ అయిపోయిందో. సో పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు చేసిన పని ఏం లేదు, మళ్ళీ అక్కడ ఏదో అటు తిరగడం ఇటు తిరగడం, మెయిన్లీ వీళ్ళని పట్టుకోవడమే ఒక పెద్ద టాస్క్ అనమాట. సో ఫేస్ అయితే బాగా టైర్డ్ అయిపోయింది కదా. సో ఇంకా ఫ్రెష్ అయిపోవాలి అర్జెంటుగా, వీళ్ళకి పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. సో ఇంకా వీళ్ళకి పెట్టిన వెంటనే ఫ్రెష్ అయిపోయి ఇంకొక ముద్ద తినేసి పడుకోవాలన్నమాట. నిద్ర కూడా వచ్చేస్తుంది బాగా. ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. ఇవిగోండి అన్నయ్య వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారనమాట. ఇట్లాగా స్టీల్ గిన్నెలు అయితే ఇచ్చారు. యాక్చువల్గా నేను చూపించడం మర్చిపోయాను, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ గుర్తొస్తే ఇంకా అప్పుడు మళ్ళీ షూట్ చేశాను అనమాట. ఇట్లాగా స్టీల్వి కొంచెం పెద్దవి, కొంచెం టీ పెట్టుకోవడానికి, కొంచెం ఒక 1/2 లీటర్ పాలు కాచుకోవడానికి అట్లయితే సరిపోతాయి. ఇదిగోండి తోకావారి మొదటి పుట్టినరోజు కానుక, చిరంజీవి మనోమయ్, మా మేనల్లుడి పేరు మనోమయ్ అనమాట. సో అది గిన్నె అయితే వెయిట్ ఉందండి, బాగుందనమాట. టీ అలాగే పాలు అట్లా కాచుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇంకా పిల్లలకైతే ఇదిగోండి ఇట్లాగా క్రేయాన్ బాక్స్, ఇంకా కొంచెం అంటే కలరింగ్ బుక్ అయితే ఇచ్చారు. మా వాస్విక్ అయితే అక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాం కదా, అక్కడే వేసేసాడు అనమాట. ఇదిగోండి కలరింగ్ అయితే, వాడికి అంత పిచ్చి. సో అది. సో ఇంకా ఇది ఇవాళ వ్లాగ్ అయితే. ఇంకో వ్లాగ్తో నేను మళ్ళీ కలుస్తాను. మీరైతే తప్పకుండా మా మేనల్లుడిని అలాగే మా వారిని తప్పకుండా విష్ చేయండి. సో ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. You said